కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరండి. సో ఫస్ట్ మనకు ఒక బ్లౌజ్ తెచ్చిచ్చారనుకోండి కస్టమరు. సో మనం అప్పుడే అమౌంట్ అయితే చెప్పేయాలి. మీరు చెప్పిన ఈ మోడల్‌కి మేము ఇంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తామని. లేకపోతే మనం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తరువాత అమౌంట్ చెప్పేటప్పుడు ఇంత ఎక్కువ లేదు మేము ఒక 50 100 తగ్గించేస్తామని అంటారు. సో అప్పుడు మనం ఎంత కష్టపడ్డాం ఆ కష్టం అంతా కూడా పోతుంది ఇంకా. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో వచ్చేది ఏమీ ఉండదు. చాలా తక్కువ. ఆ విషయం వాళ్ళకి తెలీదండి. సో మన కష్టం మనకే తెలుస్తుంది. ఈ మధ్య నాకు కొన్ని శారీస్ వచ్చాయి ఫాల్ స్టిచ్ చేయమని. నార్మల్గా అయితే జిగ్జాకి 50 రూపాయలు తీసుకుంటాం మా ఏరియాలోని. నార్మల్ మిషన్ మీద అనుకోండి శారీ ఫాల్ స్టిచ్ చేయాలంటే 40 రూపాయలు తీసుకుంటారు. అయితే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే 20 రూపాయలు తీసుకోండి 30 రూపాయలు తీసుకోండి అంటారు. శారీ ఫాల్ మనమే కొని వేయడానికి 30 రూపాయలు తీసుకుంటే మనం ఎంత లాస్ అయిపోతాము. శారీ ఫాల్ స్టిచ్ చేయడం అంటే అంత ఆసామాసా కాదండి. చాలా కష్టం. చాలా సింపుల్ కదా మిషన్ పైన, దీనికి ఏం కటింగ్ ఉండదు ఏం ఉండదు అని అంటారు. కానీ అది లైన్ అనేది స్ట్రైట్గా రావాలి. కిందికి పైకి ఎగుడు దిగుడు ఏమీ లేకుండా లైన్ స్ట్రైట్గా రావాలి. మీ ఏరియాలో శారీ ఫాల్ స్టిచ్ చేయడానికి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తారో